ఇక తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కె పళనిస్వామిలో తిరుగుబాటులో ఎమ్మెల్యే బృందం భేటీ అవ్వడం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిందనుకోవాలి. ఎందుకంటే ఎస్పీ వేలుమణి నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేలో చీలిక లేదని, కేవలం భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి పళనిస్వామికి వివరించినట్లయితే తెలుస్తోంది. తర్వాత వీళ్ళందరూ కూడా స్పీకర్ని కలిశారు. వేలుమణి బృందం వీళ్ళందరూ కూడా స్పీకర్ని కలిశారు. అసెంబ్లీలో ఒకే పార్టీగా మేము పనిచేస్తామని చెప్పేసి వాళ్ళు లెటర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత ఫిర్యాదులను ఉపసంహరించుకున్నట్లు కూడా వేలుమణి వెల్లడించారు. అలాగే అన్నాడీఎంకే సభ్యుల లేఖ మీద రేపు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి స్పీకర్ అప్పర్వు చెప్పారు. దానికి సంబంధించినటువంటి న్యూస్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. స్పీకర్కి లేఖ అందజేశారు. వేలుమణి వర్గము స్పీకర్కి లేఖ అందజేసింది. రేపు నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి స్పీకర్ అయితే అన్నారు. దీనికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం తమిళనాడులో మనం చూస్తున్నాము.